హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము గోధుమ రవ్వ బెల్లం కాంబినేషన్లో ప్రసాదం హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ కాజు వేసేసుకొని కలుపుకుంటూ కాజుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాజు ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూను కిస్మిస్ వేసేసుకొని కిస్మిస్ను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. కిస్మిస్ వేగిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వ వేసేసుకొని కలుపుకుంటూ గోధుమ రవ్వని 8 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ వేగేంత వరకు వేరొక స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 2.5 కప్పు వాటర్ వేసేసుకొని వాటర్ని మరగనివ్వాలి. నేను ఏ కప్పుతోనైతే రవ్వ తీసేసుకున్నానో అదే కప్పు కొలతతో వాటర్ వేసుకున్నా. ఇక్కడ మనకి రవ్వ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇలా రవ్వ వేగిపోయిన తర్వాత ఇందులోకి మరిగించి పెట్టుకున్న వాటర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వని దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి తురిమి పెట్టుకున్న బెల్లాన్ని 1.5 కప్పు వరకు వేసేసుకొని 1 కప్పు వాటర్ వేసేసుకొని మనం వేసిన బెల్లము వాటర్లో కరిగేంత వరకు కరిగిచ్చేసుకోవాలి. మనకి హల్వాలోకి పాకం అవసరం లేదండి. బెల్లం మొత్తం ఈ విధంగా వాటర్లో కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి గోధుమ రవ్వ కూడా మంచిగా ఉడికిపోయిందండి. చూడండి, వాటర్ ఏమాత్రం లేకుండా ఈ విధంగా రవ్వ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని స్ట్రైనర్ తోటి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఈ విధంగా హల్వా అనేది దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఇక్కడ మనకి హల్వా అయితే కొంచెం దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. అలాగే యాలకుల పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. అంతేనండి, ఫైనల్లీ మనకి గోధుమ రవ్వ బెల్లం హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న హల్వాని దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తే చాలా బాగుంటుందండి. గోధుమ రవ్వ హల్వా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.